దేవరా మాన్య గత 2 వారాలుగా ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అభిమానులకు దేవరా ఫీవర్ పట్టుకుందని అనిపిస్తోంది. అయితే ఇప్పటికే దేవరా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ చేయగా ఎంతటి భారీ రెస్పాన్స్ వచ్చిందో చూసే ఉంటారు. ఇందులో భాగంగా మళ్ళీ రెండోసారి దేవర నుండి రెండో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మొదటి భాగం కన్నా మరింత హైప్ పెంచింది. మొదటి భాగంలో ఎన్టీఆర్ ఎలివేషన్స్ ను తారాస్థాయికి తీసుకెళ్తే ఇందులో ఎన్టీఆర్ ఎలివేషన్స్ తో పాటు చాలా పెద్ద కథ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు దేవర చిత్ర బృందం. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే, నిన్న రేత్రి ఓ పీడకల వచ్చుండాది జోగులా, సంద్రం మళ్లీ ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాది అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా, సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు, సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా, దేవర అడిగినాడంటే చెప్పినాడని అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. మరి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు, అనిరుద్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే దేవర ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో 3000 మంది అభిమానులతో ఘనంగా ఏర్పాటు చేశారు. కానీ ఊహించని విధంగా ఈవెంట్ ప్రారంభం కాకముందే వేల సంఖ్యలో భారీగా ఎన్టీఆర్ అభిమానులు తరలి రావడంతో పోలీస్ సెక్యూరిటీ కంట్రోల్ చేయలేకపోయింది. అభిమానులు చోటు లేక వీఐపీ కారిడార్లోకి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు దాడి చేయడంతో గందరగోళం చెలరేగి కుర్చీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ముందు వచ్చిన సినీ ప్రముఖులు తరలి వెనక్కి వెళ్లిపోయారు. అభిమానులు తీవ్ర నిరాశకి లోనవడం జరిగింది. ఈ సంఘటనతో బాధకి గురైన జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తన భావాలని వీడియో రూపంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ దేవర వేడుక రద్దవడం తనెంతో బాధించిందన్నారు. ఈ సినిమా కోసం తమ చిత్ర బృందం అంతా పడిన కష్టాన్ని అభిమానులతో పంచుకోవాలని ఆసక్తిగా ఎదురు చూశామని, కానీ భద్రతా కారణాల దృష్ట్యా ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో అభిమానుల కంటే తానే ఎక్కువ బాధపడుతున్నట్టు తెలిపారు. దీనిపై ఎవరిని నిందించొద్దని కోరారు. తనపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ నెల 27న దేవరతో థియేటర్లో ప్రేక్షకుల్ని కలుస్తానని, కొరటాల శివ ఎంతో అద్భుతంగా దీన్ని తెరకెక్కించారని, ఇది ప్రతి ఒక్కరూ కాలరెగరేసుకునేలా ఉంటుందని, ఖచ్చితంగా ఇదే జరుగుతుందని, దేవరపై అందరి ఆశీర్వాదం ఉండాలని ఎన్టీఆర్ అభిమానులను కోరారు. మనోళ్ళు కాదు, సముద్రం ఎక్కాలా సముద్రం ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరీర్లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సోలో హీరోగా 2 భాగాలుగా వస్తున్న దేవర చిత్రంపై చెప్పలేని విధంగా అంచనాలు ఏర్పడమే కాదు, అమెరికా దేశంలో ప్రీ బుకింగ్ సేల్స్లో ఉచ్చకోత కలెక్షన్స్ పరిచయం చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా 100 కోట్ల కలెక్షన్స్ మొదటి వారంలోనే కొల్లగొడుతుందని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. ఇంతప్పటి నుంచి చూస్తుండగా